చిలకమ్మ నీతి కథలు. చూడండి పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు కాలుష్యాన్ని అరికట్టడానికి మార్గం చూపిన కరోనా. అనగనగా ఒక ఊరిలో ఒక తాత మనవడు ఉండేవారు. వారు ఇద్దరూ కూడా తాత మనవడి కంటే కూడా మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆ పిల్లవాడికి పాఠశాలలో వేసవి సెలవులు ఇవ్వగానే వారి కుటుంబం మొత్తం కలిసి విహారయాత్రలకు వెళ్ళేవారు. వివిధ దర్శనీయ స్థలాలను, ప్రకృతి అందాలను చూసి సంతోషించేవారు. వారు విహారయాత్రలకు ఎక్కడికి వెళ్ళినా వారి కుటుంబం అంతా కలిసి ఫోటోలు దిగడం వారికి అలవాటుగా ఉండేది. ఆ పిల్లవాడు విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తరువాత తాతతో కలిసి ఆడుకుంటూ, తాతయ్య, మనం విహారయాత్రలో తీసుకున్న ఫోటోలను చూద్దామా అని అడుగుతాడు. సరే పద చూద్దాం అంటాడు తాతయ్య. తాత మనవళ్ళు ఇద్దరూ కలిసి వాళ్ళు తీయించుకున్నటువంటి విహారయాత్ర ఫోటోలను చూస్తూ ఉంటారు. ఈ ఫోటోలు చాలా అందంగా వచ్చాయి కదా తాతయ్య అని చూస్తూ ఉన్న పిల్లవాడు, తాతయ్య, ఈ ఫోటోలో చూడు, పొగ నిండిపోయి ఉంది, మనుషులు కూడా కనిపించడం లేదు అంటాడు. దానికి తాతయ్య, అవును, వాతావరణంలో వాయు కాలుష్యం అధికంగా ఉంది అంటాడు. అంటే ఏంటి తాతయ్య అంటాడు పిల్లవాడు. అంటే మన చుట్టూ ఉన్న గాలిలో వాహనాల నుండి, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ, వ్యర్థ పదార్థాలను కాల్చడం వల్ల వచ్చే పొగ అధికంగా ఉండటాన్ని వాయు కాలుష్యం అంటారు అని చెబుతారు తాతయ్య. అవునా తాతయ్య, మరి మనం తరువాత వెళ్ళిన ఈ ఫోటోలలో మాత్రం కాలుష్యం కనిపించడం లేదు, వాతావరణం అంతా కూడా చాలా స్వచ్ఛంగా ఉంది అంటాడు పిల్లవాడు. దానికి తాతయ్య, అవును నిజమే, ఈ ఫోటోలను మనం కరోనా లాక్డౌన్ తరువాత విహారయాత్రలకు వెళ్ళినప్పుడు తీయించుకున్నవి. కరోనా సమయంలో లాక్డౌన్ విధించడం వల్ల వాతావరణంలో కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది. అందుకే వాతావరణం ఇంత స్వచ్ఛంగా కనిపిస్తోంది అంటాడు తాతయ్య. ఇదే కాదు బాబు, లాక్డౌన్ తర్వాత వర్షాకాలంలో వర్షాలు బాగా పడ్డాయి, పంటలు కూడా బాగా పండాయి, కరువు కాస్త తగ్గింది, ఎండలు తగ్గాయి, వాతావరణంలో చాలా మార్పు వచ్చింది అంటాడు తాతయ్య. బాబు, మనం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమిని ఎంతో కలుషితం చేశాము. కానీ ఈ కరోనా లాక్డౌన్ సమయంలో ఈ ప్రకృతి తనను తాను పరిశుభ్రం చేసుకోగలిగింది. అదేవిధంగా ప్రతి ఏడాది ఎండాకాలంలో 1 నెల పాటు లాక్డౌన్ విధించినట్లయితే ఈ ప్రకృతి తనంతట తాను ఈ వాతావరణంలోని వివిధ కాలుష్యాలను తొలగించి వేసుకుంటుంది అంటాడు తాతయ్య. అయితే మరి లాక్డౌన్ విధించవచ్చు కదా తాతయ్య అంటాడు పిల్లవాడు. అది మనం చెయ్యలేం నాయనా, ఇది ప్రభుత్వం చేయవలసిన పని అంటాడు తాతయ్య. అంటే మన సీఎం తాత అంటాడు పిల్లవాడు. సీఎం గారు మన రాష్ట్రానికి మాత్రమే లాక్డౌన్ విధించగలరు, కానీ పిఎం గారు మన దేశానికి మొత్తానికి కూడా లాక్డౌన్ విధించగలరు అంటాడు తాతయ్య. అవును తాతయ్య, లాక్డౌన్ విధించడం వల్ల ఇది వరకు చాలామంది పేదవారు పని లేక, తిండి లేక చాలా ఇబ్బంది పడ్డారు కదా అని అంటాడు పిల్లవాడు. అది నిజమే నాయనా, ప్రతి ఏడాది పలానా తారీఖు నుండి పలానా తారీఖు వరకు లాక్డౌన్ ఉంటుంది అని చెప్పడం ద్వారా అందరూ కూడా కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక పేదవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం కానీ లేదా సరుకుల పంపిణీ చేయడం కానీ చేసి వారికి సహాయం చేయవచ్చు అంటాడు తాతయ్య. చూడు బాబు, ఇది మన గంగా నది. లాక్డౌన్కు ముందు ఎంత కలుషితంగా ఉండేదో చూడు. మన పిఎం మోడీ గారు గంగా నదిని ఎన్ని వేల కోట్లైనా సరే ఖర్చు పెట్టి శుభ్రం చేయించాలని నిర్ణయించుకున్నారు. కానీ దానికన్నా ముందుగా కరోనా రావడంతో లాక్డౌన్ విధించారు. లాక్డౌన్లో ఎవరు నదిని కలుషితం చేయకుండా ఉండేసరికి తనంతట తానే నదీ జలాలు పరిశుభ్రంగా మారిపోయాయి. చూడు, దాని గురించి న్యూస్ పేపర్లో ఆర్టికళ్ళు కూడా వ్రాసారు అని చెబుతాడు తాతయ్య. ఇది మన ఇండియా గేట్. ఇక్కడ చూడు ఎలా పొగ మంచు, దుమ్ము
ఎలా నిండిపోయి ఉన్నాయో. లాక్డౌన్ తర్వాత చూడు, దుమ్ము అంతా పోయి వాతావరణం ఎంత పరిశుభ్రంగా ఉందో. ఇదేమో మన తాజ్మహల్. ఇలాగే మన దేశంలోని అన్ని నగరాల ఫోటోలు తీసి పెట్టారు చూడు, అన్ని చోట్ల నీకు ఆ మార్పు తప్పక కనిపిస్తుంది అంటాడు తాతయ్య. తాతయ్య, లాక్డౌన్ విధించడం ద్వారా ప్రకృతిలో మార్పు వస్తుందని, కాలుష్యం, వేడి తగ్గుతాయని మీకు ఎలా తెలుసు తాతయ్య అంటాడు పిల్లవాడు. దానికి తాతయ్య, ఇదివరకు లాక్డౌన్ విధించినప్పుడు వచ్చిన మార్పులను చాలామంది ఫోటోలు తీసి న్యూస్లోనూ, నెట్లోనూ, పేపర్లోనూ వేశారు చూడు, నీకు నేను ఈ ఫోటోలను చూపిస్తాను అని తాతయ్య తన దగ్గర ఉన్నటువంటి రకరకాల ఫోటోలను పిల్లవాడికి చూపిస్తాడు. నిజమే తాతయ్య, నిజంగా ఈ పని పిఎం గారు చేయగలరా అంటాడు ఆ పిల్లవాడు. తాతయ్య, తప్పకుండా. ఆయన మన దేశానికి రాజు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్నట్టు ఆయన తలుచుకుంటే చెయ్యలేనిది లేదు అంటాడు తాతయ్య. పిఎం గారు ఇలా చేస్తే మనల్ని మనం కాలుష్యం నుండి కాపాడుకున్నట్లే కదా తాతయ్య అంటాడు పిల్లవాడు. అవును అంటాడు తాతయ్య. అలాగైతే నేను మన ఇంట్లో, మా స్కూల్లో చెట్లను నాటి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుతాను అంటాడు పిల్లవాడు. దానికి తాతయ్య, సరే నాయనా, చాలా మంచిది. అలాగే నీ స్నేహితులకు కూడా చెప్పి వారి చేత కూడా ఇలాంటి పనులు చేయించు అని చెబుతాడు పిల్లవాడికి తాతయ్య. చూడండి పిల్లలు, మనం కూడా ఈ వాతావరణాన్ని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మొక్కలను నాటాలి, వాటిని జాగ్రత్తగా పెంచుకోవాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేసినట్లయితే మనల్ని మనం ఈ ప్రకృతి విపత్తుల నుండి కాపాడుకోగలం. కథ నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.